నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. 2023లో యాక్సిడెంట్ అయింది. 2-3 నెలలు కొమ్మలు ఉన్నాయి. యాక్సిడెంట్ ఏంటంటే మేము ఈయన లంగర అవతల 5 సాగుట్లో పనిచేస్తుండే. సండే రోజు ఏమైంది, వస్తే కుక్కడపల్లిగా వాడు లిఫ్ట్ అడినట్టు ఒక ముస్లిం అతను 130 కిలోలు వెయిట్ ఉన్నాడు. తెల్ల స్పీడ్ వరకు వేసారు కదా, 5 గంటకి ఏమైంది ఆయన పడిపోయి ఎవరికో లిఫ్ట్ ఇస్తూ వెయిట్ వల్ల పడిపోయింది. మేము ఆడు చనిపోయాడు, ఈయన పడి ఈయన కొమ్మలు పోయాడు. కొత్త వెహికల్ అంట, మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ యాక్సిడెంట్. పూజ చేయకుండానే తీసుకెళ్లారా? ఏమో వాళ్ళ ఫ్రెండ్, ఈయన కూడా వాళ్ళ ఫ్రెండ్. ఎన్ని ట్విస్ట్లు అయ్యా బాబు, అష్టం ఇష్ట పోయినా సరే అని చెప్పి ఏం చేసినాను, సరే ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తాం, మామూలు పోతుండే వస్తున్నాం. నెల ఇది అనుకున్నాం మేము. ఒకటే నెల చేసి 1 నెల 1.5 నెలనే. యాక్సిడెంట్ తర్వాత మేము మామూలు ఇట్లా పడుకున్నాను నేను, అన్నం తిని హెల్త్ ఖరాబ్ అయినాడు, పడుకున్నాను నేను. పోయినాక మేము పడుకున్నాక పోయాడు. పోయి ఏం చేసాడు ఆయన, ఎవరు చేసిండో నాకు తెలియదు. మేము చేసినాక మ్యారేజ్ చేసుకున్నాక మాకు పోలీసు ఫోన్ వచ్చింది. తను మాకు ఎక్కడంటే హైదర్ కూడా కాంపౌండ్ ఉంటుంది, అక్కడ కలిసింది. సరే కదా, అదే 4 డేసే మ్యామ్ మరిది పరిచయం. సరే అక్క చెప్పండి అక్క అన్న, అక్కన మళ్ళీ ఏమంటా సరే అని పిలిచింది. సరే అని వెళ్ళిన, అక్క నెంబర్ ఇవ్వన్నది, నెంబర్ ఇచ్చిన. తర్వాత ఏమందంటే మరి వెదర్ని రిహాబ్ చేయాలంటే లెటర్ రాయాలని ఓకే అని వెళ్ళిన. సరే అని నాకు ఆల్కహాల్ తాగిపించింది. నాకు అప్పటికి నాకు మైండ్ స్టేబుల్ లేదు. అప్పుడు పుస్తల తాడు సంథింగ్ ఉంటుంది కదా, అది వేసుకుని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి, లేకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నేను SC క్యాస్ట్ కేసు పెట్టేస్తా అన్నది. ఓన్లీ చేసాం సార్ ప్రాస్టిట్యూషన్. ఇంకా ఎలా అంటే ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయింది, మొత్తం ఓవర్ అడిక్ట్ అయిపోయి 1 మంత్ కంటిన్యూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తను దొరికింది, ఆమె డైరెక్ట్ దొరికింది. అది కూడా వేరే వాడెవడో సార్ అని చెప్పింది. డాడీకి ఏమో లాయర్ అని చెప్పింది. డాడీకి ఏమో లాయర్ అని చెప్పింది. అసలు దుకాణంలోకి రాక వెళ్ళిపోడికని ఆమెకి హెల్త్ బాగాలేదు. మరి ఏం చేసా, తాలిబొట్టు కట్టావు అంతే? కట్టలేదు సార్, తనే వేసుకుంది, నేను కట్టను కూడా లేదు. నువ్వు కట్టలేదు, అసలు ఆల్కహాల్ తాగిపించింది, మొత్తం కట్టేసుకున్నట్టు చేసి నువ్వు చేసినావు అంటుంది. నాకేమని థ్రెటనింగ్ ఇచ్చిందంటే SC క్యాస్ట్ కేసెస్ అని భయపెట్టేసినాడు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. నరసింహం గారు వాళ్ళ అబ్బాయి ఇష్యూ మాట్లాడడానికి ఇక్కడ వరకు వచ్చారు. సో వాళ్ళ సమస్య ఏంటో అడిగి. నమస్తే అండి. 2023లో యాక్సిడెంట్ అయింది. మీ అబ్బాయి పేరు? నా వంశీకృష్ణ. 2023లో యాక్సిడెంట్ అయింది. ఓకే. ఆయన 2-3 నెలలు కొమ్మలు ఉన్నాడు. కొమ్మలు ఉంటే ఏమైంది, ఆయనకు 2 నెలలు కొమ్మలు, 2-3 నెలలు కొమ్మలు ల్యాబ్లో ఇక్కడ సికింద్రాబాద్ బేగంపేటలో ల్యాబ్లో పెట్టాము. ఆయనకు 3-4 నెలలు పెట్టాము. 3-4 నెలలకు 5 నెలలు పెట్టాము. మేము పెట్టాక వచ్చాడు, మామూలుగా ఇంట్లో ఉంటుండే సంవత్సరం వరకు ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఏమైనా కొంచెం గట్టిగా అయినాక డాడీ ఇంట్లో ఉంటే బాగుంటలేదు, ఒక అట్లా పని చేసుకుంటున్నాడు. ఈ ఎలక్ట్రానిక్ ఉంది కదా, మేము ఏసీలు అవి అంటారు కదా, అట్లా పోతుంటే ఆయన ఇంటర్వ్యూ చేస్తుండే, ఆయన పోతుండే. సరే ఒక్కొక్క నెల చేసింది. మేము డిగ్రీ 2nd ఇయర్ వరకు ఏమో చేసింది. మేము యాక్సిడెంట్ ఏంటంటే మేము ఈయన హైదరాబాద్లో అత్తపూర్ ఇక్కడ లంగరావు అవతల 5 సాగుట్లో పనిచేస్తుండే. సండే రోజు ఏమైంది, ఇంటికాడే ఉన్నాడు. ఇంటికాడ అంటే ఓ ఫ్రెండ్ అంటే వదిలిపెట్టమంట కూకట్పల్లి.
ఆయన వదిలిపెట్టి ఈయన వస్తున్నాడు, ఆయనదే బైక్, ఈయన వస్తున్నాడు. వచ్చిన 12 రాత్రికి ఆ వస్తే కుక్కడపల్లికి వాడు లిఫ్ట్ అడిగినట్టు ఒక ముస్లిం అతను 130 కిలోలు వెయిట్ ఉన్నాడు. అది తెల్ల స్పీడ్ వరకు వేసారు కదా, 5 గంటకి ఏమైంది ఆయన పడిపోయి ఓకే, ఎవరికో లిఫ్ట్ ఇస్తూ వెయిట్ వల్ల వెయిట్ వల్ల పడిపోయింది. మేము ఆడు చనిపోయాడు, ఈయన పడి ఈయన కొమ్మలు పోయాడు, అయ్యో లిఫ్ట్ చనిపోయాడు. ఈయనకు రాత్రి 12:30 వెళ్తే మాకు 5 గంటలకు మాకు తెలిసింది. 5 గంటలకు తెలిసాం మేము. పొద్దుగాబట్టి ఏమన్నా సార్ ఏం లేదు, కుక్కడపల్లి యశోదల ఆ సార్ చెప్పారు ఇక్కడ పెడితేమా 1 లక్ష రూపాయలు అవుతుంది. నేను ఎడలేదు సార్ 1 లక్ష రూపాయలు. ఉస్మానియా వాళ్ళు చెప్పారు ఉస్మానియాకు లేకుంటే గాంధీకు అన్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏమీ రాలేదు, ఏం లేదు ఇన్సూరెన్స్ ఏం లేదు మ్యామ్. బైక్ ఏమన్నా వాళ్ళు చనిపోయారు ఓకే, వీళ్ళే గుద్దుకొని పడ్డారు, వీళ్ళకి వెహికల్ వేరే వెహికల్స్ ఏమీ లేవు. ఓవర్ వెయిట్ లో స్కిడ్ ఎట్లా అవుతాయా? ఓవర్ వెయిట్ అంటే ఫస్ట్ ఎలా అంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి, స్పీడ్ బ్రేకర్స్ పైన అన్స్టేబుల్ అయిపోయింది బైక్. అన్స్టేబుల్ అయిపోయి తను పడిపోయాడు. తను పడిపోయి నేను బ్యాక్ సైడ్ చూసాను, 130 కేసు కదా, వన్ పడిపోయాడు అన్బ్యాలెన్స్ అయిపోయి. తర్వాత అతను చూసి నేను షాక్ లో నేను కింద పడిపోయాను. అలా అయిపోయింది. అది బైక్ అంటే పెద్ద బైక్ ఓవర్ వెయిట్ లో 100 పోయినట్లే వెళ్ళావయ్యా. అది బైక్ అంటే డివో మేడం, డివో బైక్ ఇద్దరు కూర్చొని మార్నింగ్ తీసుకుని ఈవినింగ్ యాక్సిడెంట్. అది మేము వాళ్ళ అన్న కొడుకు చూసాను, చూసాం ఆయన వెయిట్ కూడా వాళ్ళ అన్న కొడుకు చూసాను. కొత్త వెహికల్ అంటే మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ యాక్సిడెంట్ పూజ చేయకుండానే తీసుకెళ్లారా? ఏమో వాళ్ళ ఫ్రెండ్, ఈయన కూడా కాదు వాళ్ళ ఫ్రెండ్. ఎన్ని ట్విస్ట్లు అయ్యా బాబా, అష్టనిష్ట దరిద్రం. అంత అయిపోయినాక ఇక మామూలు నెల చేస్తుండే, నెల ఇంటికి అంటున్నాం మేము. ఇక తప్పదు కదా అని చెప్పి నేను అలా చేసిన వస్తుండే. ఇక లాస్ట్ ఇక్కడ లంగరావులో ఇక్కడ అత్తాపూర్ హైదరాబాద్ పనిచేశాడు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు మేము. ఇలా చిన్న ఆయన ఇంకో పెద్ద ఆయన. పెద్ద ఆయన ఆఫీస్ లో పనిచేస్తాను. మీరేం చేస్తారు? నేను కటింగ్ షాప్, మేము నాకు కటింగ్ షాప్, సెలూన్ మాది. సరే అని చెప్పి ఏం చేసినాను, సరే ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తాం మామూలు పోతుండే వస్తున్నాం. నెల ఇదే అనుకున్నాం మేము. 1 నెల చేస్తాడు, 1 నెల పని చేస్తాడు. ఏంటి 1 నెల ఎందుకు చేస్తారు మేమంటే నాకు కొంచెం నిదానం మాట్లాడుతూ అరిచింది అనుకో డబ్బలు అరుస్తాడు. ఈయన 1 నెల చేసి 1 నెల 1.5 నెలనే. యాక్సిడెంట్ తర్వాత మేము నరసింహమూర్తి గారు ఒక్క నిమిషం. సో కిషోర్ వంశీ యొక్క బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ వ్యక్తిత్వం మారిపోయిందా? వ్యక్తి చాలా మారిపోయింది. అంటే ఏంటి, జ్ఞాపక శక్తి పరంగా, జ్ఞాపక శక్తి పరంగా కోపం ఎక్కువ, బద్ధకం, అంటే పని చేసేటటువంటి దాంట్లో మరి ముందు వెనక. అంతకుముందు ఏమన్నా చెప్తే అంతకుముందు ఏ పని చేయాలన్నా కొంచెం బాడీ షేక్స్. కానీ నేను అంటే యూజువల్ గా యాక్సిడెంట్ తర్వాత వ్యక్తిత్వం మారుతుంది. అవును సార్, మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది సార్ నాకు. ఎలా అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది నాకు. ఓవర్ థింకింగ్ అది అట్లా ఏమైంది సార్, అది ఇలా కోపం ఎక్కువ చేరో పోనీ చేసి నేను బరదాసి వచ్చిన. నాకేమైంది నాడుగా మామూలు ఇట్లా పడుకున్నాను నేను. అన్నం తిని హెల్త్ ఖరాబ్ అయినా పడుకున్నాను నేను. ఈ 2 నెలల ముందు మేము 2 నెలల ముందు ఆ పోయాడు. మేము ఏమైంది, పోయినాక నేను పడుకున్నాక పోయాడు. పోయి ఏం చేసాడు ఆయన, ఎవరు చేసిండో నాకు తెలియదు. మేము చేసినాక మ్యారేజ్ చేసుకున్నాక మాకు పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది. పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకుని ఫోన్ వచ్చింది మాకు. మ్యామ్ ఎలా చేసిందంటే తను మాకు ఎక్కడ అంటే హైదరాబాద్ కూడా కాంపౌండ్ ఉంటుంది, అక్కడ కలిసింది. సరే కదా అదే 4 డేసే మ్యామ్ మర్చి పరిచయం. చెప్తున్నా మ్యామ్ 4 డేస్ పరిచయం. ఇక్కడ రమ్మని పిలిచింది. సరే అక్క చెప్పండి అక్క అన్న, అక్కన అన్న. మళ్ళీ ఏమంటది సరే అని పిలిచింది, సరే అని వెళ్ళిన. అక్క నెంబర్ ఇవ్వన్నది, నెంబర్ ఇచ్చిన. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే ఫోన్ చేసి రా మా బ్రదర్ ని రిహాబ్ లో వేయాలంటే సరే అన్న. రిహాబ్ లో వేయాలని చెప్పి నాకు అది మైండ్ ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయినాడు. నాకు తెలియదు ఎట్లా అంటే ఇప్పుడు రోడ్ మీద పోతాడు అట్లా పరిచయం ఆమె. తెలియదు మ్యామ్, రమ్మన్నది ఓన్లీ అట్లే. ఎస్ మ్యామ్, ఎట్లా అంటే అక్కనే కదా పిలిచింది, ఎవరో లేడీస్ కదా అని వెళ్ళాను అంతే. జస్ట్ కన్సర్న్ తో వెళ్ళాను ఓన్లీ. తను ఎలా అంటే నిన్ను చూడగానే ఆవిడకి అర్థమైపోయింది. ఆల్రెడీ అత్తపూర్ పనిచేసి కాదు, ఎప్పుడో మామూలుగా 3-4 రోజుల్లో పరిచయం అయింది. అత్తాపూర్ రిలయన్స్ లో వర్క్ చేస్తున్నాను ఎక్కువ. పరిచయం అయితే ఏం చేసిండు, పరిచయం అంటే అడిగేసిందంట వీని పెళ్లి చేసుకుందామని చెప్పి. ఈయన వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? ఈయనకు 2000 సంవత్సరం, ఆమెకు సంవత్సరం ఎక్కువ ఉంటాయి అనుకుంటా. వచ్చింది నాకు ఫోన్ చేసింది. మేము నాకు ఫోన్ చేసాడు. నరసింహమూర్తి గారు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి జరిగింది? 2 రోజుల ముందే మీ దగ్గరికి వచ్చినాం కదా, అదే నోట్ జరిగింది. పోయి అదే నైట్ ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. అదే నైట్ సార్
అదే ఇంకా మీకు టాబ్లెట్ అంటే నేను ఇంకా ఈ అబ్బాయి గాడి తప్పుతున్నాడని టాబ్లెట్స్ రాశాను మేడం. అవునవును ఈ అసలు అబ్బాయి వేసుకోలేదు వేసుకోకుండానే బైక్ ఫ్రెష్ సార్ రాసింది యాక్సిడెంట్ చేసుకున్నారు. సార్ రాసింది వేసుకున్నాం మేము. వేసుకున్నాక చాలా ఉన్న తర్వాత చూసుకోండు. నేను వచ్చినాక మళ్ళీ టాబ్లెట్ రాశారు కదా, అవి కూడా తేవాలని చెప్పి నేను చెప్పినాను. అది అప్పటికే వెళ్ళిపోతున్నాడు మేడం. అప్పటికే ఈ అబ్బాయి ట్రాక్ తప్పుతుంది. అంటే ఎవరితో పరిచయాలు కానీ మాట్లాడేటటువంటి ట్రాక్ తప్పుతుంది. ఈ జాగ్రత్తగా ఉండండి, పెళ్లి అయితే వద్దు, కంప్లీట్ గా సెట్ పెద్ద పెళ్లి చేద్దామా ఓకేనా అని అదే అడుగుతున్నాడు అంట కదా పెళ్లి పెళ్లి వద్దయ్యా, అబ్బాయి అసలు స్టెబిలిటీగా లేడు, మైండ్ సెట్ లేదని అన్నాం. అతను పెళ్లి చేయడం పక్కన పెట్టి ఇతను వెళ్ళి వేసుకొని వచ్చాను. అమ్మాయి అడగగానే నెంబర్ అంటే ఇచ్చారు. ఆ రోజు వచ్చి పిలిచింది నన్ను, మా బ్రదర్ని రిహాబ్ చేయాలంటే లెటర్ రాయాలని ఓకే అని వెళ్ళినా. లెటర్ రాయలేము కదా, ఎందుకు హెల్ప్ చేయడం లేడీస్ కి అని వెళ్ళినా. సరే అని నాకు ఆల్కహాల్ తాగిపించింది. నాకు అప్పటికి నాకు మైండ్ స్టేబుల్ లేదు. ఆల్కహాల్ తాగుతుంది తాగించాల్సిన అవసరం లేదు చెప్తున్నా కదా, ఆల్కహాల్ తాగిపించింది. అప్పుడు పుస్తల తాడు సంథింగ్ ఉంటుంది కదా, అది వేసుకుని పెళ్లి చేసుకున్నావు అని చెప్పి, లేకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నీ మీద ఎస్సీ క్యాస్ట్ కేసు పెట్టేస్తా అన్నది. ఓన్లీ అది కేసు కట్టి నాకు భయం పెట్టింది ఒకటి. సార్ అది ఆవిడ కూడా ఫ్రెష్ గా రిహాబ్ నుంచి వచ్చిన అమ్మాయినా? రిహాబ్ నుండి వచ్చిన రిహాబ్ నుంచి రాలే మేము. మందు కళ్ళు తాగుతుంది. కళ్ళు తాగి ఏముందని మీ దగ్గర, మీ అబ్బాయి దగ్గర ఆవిడ పెళ్లి చేసుకుందో చెప్పండి. ప్రూఫ్ ఏం లేదు. ప్రూఫ్ అసలు ఏం లేదు. పైసలని కాదు మేము ఆమెకు పెళ్లి అంటే ఒకటి ఎలగొట్టారు ఆమెకు. ఇట్లా తాగుతాను వాళ్ళు పట్టించుకోకుండా. 25 ఏళ్ళ సార్ ఒక అమ్మాయి అదే నాకు ఆ అమ్మాయి తెలియదు ఎలాంటిదైనా గానీ మీ అబ్బాయి కంటే బెటర్ రోడ్ అయితే దొరికేస్తాడు దొరికారు కదా. ఈ అబ్బాయి దారి పోతుంటే నెంబర్ ఇవ్వు అని నా దానికి వచ్చింది. మేము ఆల్రెడీ తోలుకొచ్చిండు. అంతకుముందు ఓ రోజు రోజు తోలుకొచ్చాను. చెప్తారు చెప్పండి. నా దానికి ఒకసారి తోలుకొని వచ్చింది. మా అంతకుముందే పెళ్లి చేసి రోజు తోలుకొచ్చాడు. డాడీ అని చెప్పి అరే అన్ని చెప్పిన అమ్మవాడు పాగలగాడు. వాళ్ళకి ఓకే మీకు ముందు రోజే హింట్ ఉంది వీళ్ళిద్దరూ కాస్త ఇష్టపడతారని. ఒక 2 రోజుల ముందే మేము చెప్తే ఏం చెప్పి నేను వాడు పాగలగాడు, వానికి మైండ్ లేదు ఏం లేదు, నేను రేపు డాక్టర్ తను తోలుకపోవాలి అని చెప్పి నేను చెప్పాను. చెప్పినాక తెల్లారు మళ్ళీ పోయి అమ్మ వదిలేవని. వాడు మొదలే పాల్గాడు, నేనే కష్టపడుతున్నాను, నువ్వేదవుతావు వదిలే అని చెప్పిన. అలా నన్నది మేడం బస్కతం. అట్లా నన్నది. అదే రోజు ఇక్కడ తెల్లారే మీతో మాట్లాడినప్పుడు ఏం కావాలి ఆయన కావాలా, అతను కావాలి. ఇప్పుడు ప్రాసిక్యూషన్ చేస్తాం సార్. ప్రాసిక్యూషన్ ఇంకా ఎలా అంటే ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయింది, మొత్తం ఓవర్ అడిక్ట్ అయిపోయి 1 month కంటిన్యూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తను. ఆవిడ బిజినెస్ చేసుకుని ఆవిడ బతికే. నేను ఇందా నుంచి అంటున్నది అది, ఒక ఆడపిల్ల తెలుసుకుంటే ఈయనకంటే బెటర్ అతనే చేసుకోగలదు కదా. మీ అబ్బాయిని చేసుకుని ఏం చేద్దామని చేసుకుంటే ఒక భర్త ఉండాలి, ఒక రూమ్ ఉండాలి బస్కతం అంతే. మీ అబ్బాయి కూడా ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఎవరో ఒకరు దొరికారు కదా, పెళ్లి అయ్యింది, ఫిజికల్ నీడ్స్ అవుతుంది, బాగానే ఉంది. అబ్బాయి పెళ్ళి అని తిరుగుతున్నాడు కదా, అయిపోయింది కానీ అయిపోయింది. మేము హెల్త్ ప్రాబ్లం అంటేనేమో మేము చలో నేను అట్లా కూడా చెప్పాను. ఫోన్ అలానే పెట్టాను, ఇంట్లో కూడా పెట్టుకోలేదు, అలానే పెట్టాను. మేము అలానే పెట్టాము ఉండని. ఇట్లా తాగొచ్చి తెల్లవాళ్ళు లొల్లి చేసి అది చేసి ఏం చేసి నేను తాగే తెల్లవాళ్ళు లొల్లి వస్తే మాకు కూడా వాళ్ళు కొట్లాడితే నాకు పర్లేదు. నేను నన్ను ఒక గబ్బు మాటలు అంటే గబ్బు మాటలు తల్లిదండ్రులు కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎన్నిసార్లు 100 సార్లు చేసాం సార్ మేము. 100 పులు వచ్చి వాని వండని నా షాప్ దగ్గర వెళ్ళి రూమ్ తీసుకున్నారు. తన మైండ్ సెట్ ఏంది నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. పంపి అట్లే ఉన్నాయి. రిపోర్ట్స్ ఓపెన్ చేసినకి లేదు మేడం, ఈ వాజ్ విక్టిమ్ మేడం. పాపం వీడు చాలా తెలివైనడు, అసలు చాలా తెలివైనడు మేడం. నాకు ఇప్పుడు అంతా గుర్తు వస్తుంది కదా, ఇది కంప్లీట్ గా ఆ వ్యక్తి పర్సనాలిటీ అనేది మారిపోయింది. టోటల్ చేంజ్ ఆఫ్ పర్సనాలిటీ. ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ ఆయన వాళ్ళు చిన్నగా ఉండే మేము ఒకసారి గర్రం ఇక్కడ కాన్షియస్ 2 months అన్కాన్షియస్ అయ్యాడు. అన్కాన్షియస్ అవ్వక ముందు మనిషి ఒకడు, అన్కాన్షియస్ అయ్యి లిగిసిన తర్వాత మనిషి ఇంకోటి అయిపోయాడు. చాలా ఇన్వెస్టిగేట్ చేసాం ఇది. ఇప్పుడు సరే సారా హాస్పిటల్కి వెళ్తే సరిపోయేది, ఎక్కడ దాకా ఎందుకు వచ్చారు? అవన్నీ చేస్తున్నా ఆఫీస్, కమిషనర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అదే ఉంది. మాకు నిద్ర లేదు. ఎందుకు వెళ్తుంది? నాకు భర్త కావాలి. 2 months ఆగస్ట్ 21st డైలీ అదే చేస్తుంది. ఇంకా నాకు మొగడే కావాలా. అసలు ఎందుకు కావాలంటే చెప్పండి. ఆమె ఏమంటుంది, ఎస్సీ క్యాస్ట్ పెట్టేస్తా అంటుంది, ఎస్సీ క్యాస్ట్ కేసు పెట్టేస్తా అంటుంది. మీరు ఆ రోజు వెళ్ళారా పోలీస్ స్టేషన్ కి ఇలా చేసింది అని?
మీకు ఇష్టమైన అమ్మాయి అసలు? ఎవరని నాకు ఇష్టం లేదు మా ఇప్పటికి ఇష్టం లేదు మీరు ఎందుకు accept చేశారు SC మరి? cash మీరు case చేయలేదు, అంటే మేము దానికి accept మేము చేయలేదు. భయపడ్డాం. వేరే రూమ్ లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఉన్నారా కదా అంటే మీరు. ఇప్పుడు మీరు అలా ఎలా ఓన్లీ ఒప్పుకున్నారు? SC మేము case ఒప్పుకోలేము, చేస్తాను చేసుకున్నాం అనుకున్నాను. కాబట్టి ఆల్రెడీ కడసాబాద్ పోలీస్ స్టేషన్ ఒకేగా మేము కడసాబాద్ పోలీస్ స్టేషన్ పోయి వీళ్ళు ఆల్రెడీ ఎస్సీ క్యాస్ట్ కేసు పెడతాను ఓన్లీ ఇష్టమైంది నాకే బాగాలేదు, నా అసలు పరిస్థితి only ఇలా ఉందంటే అది అయిపోయింది. only అదే blackmail చేస్తుంది. రాత్రి ఏం చెప్పింది, రాత్రి తాపి చేసుకుంది కదా, చేసుకున్నాక ఏం అవును, చేసి ఆయనకే ఒంట్లో బాగాలేనప్పుడు బ్లాక్ చేసుకునేది. ఓన్లీ బ్లాక్ మెయిల్ ఇప్పుడు ఏం చేస్తాం ఎస్సీ క్యాస్ట్ కేసు పెడతా మ్యారేజ్ అదొక్కటే ఫొటోస్ లేవు ఏం లేవు మళ్ళీ ఫోటోస్ అదేందో ఏమో నాకు అర్థం కాదు నాకు భర్త కేసు కావాలా, పెట్టేస్తా భర్త అంటున్నారు కావాలా మన మళ్ళా photos గోషమ్మ- తీయాలన్నా అంటే గోషమ్మ- ఉన్నాయి. పోలీస్ తన దగ్గర స్టేషన్ కి phone వెళ్ళి లేవు. కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ వీళ్ళు. ఆవ్. ఇచ్చినప్పుడు పోలీసులు మీ మ్యారేజ్ ఫోటోస్ ఇవి ఏమి అని అవి అడుగుతారు. ఏం అడగలేదు ఏం అడగలేదు. ఏం అడగలేదు అసలు పోలీస్ ఏం వాళ్ళు అడగలేదు. మాది 2 సైడ్ ఆర్గ్యుమెంట్ వినట్లేదు ఓన్లీ 1 సైడ్ ఆర్గ్యుమెంట్ వింటున్నారు లేడీస్ వైపే వింటున్నారు only. గోషమ్మల్కి పోయినా సార్, గోషమ్మల్కి సరే మీరు ఒక అడ్వకేట్ ని పట్టుకుని వెళ్ళొచ్చు కదా ఇట్లా గోషమ్మల్కి వెళ్ళాం, గోషమ్మల్కి వెళ్తే ఆమె పోయినాను నేను ఈడు వారంలో ఇట్లా బాధకం వారంలో వెళ్ళిపోయాడు, మేము ఇంట్లోకి వెళ్ళిపోయాడు. టార్చర్ వల్ల మేము వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయినా మ్యామ్ రావాలా? చేసుకుందామని వెళ్ళిపోయినా నాకు వికారాబాద్కి ముందర వెళ్ళిపోయినా అడ్డమైన బూతులు టార్చర్ అయితే అది అద్దం ఉంది, అద్దంకి రాళ్ళు కొట్టాలా, బూతులు తిట్టాలా, అన్ని తిట్టాలా అని ఎక్కడ చెప్పి అమ్మాయి ఈ అమ్మాయి నరసింహమూర్తి గారు? ఇక్కడ కట్టేవా సార్, అక్కడే ఉంటదా? అక్కడే అక్కడే ఉంటుంది. ఒక్కతే ఉంటదా? ఒకటే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది, రూమ్ లో ఉన్నది. ఇప్పుడు ఎవరింట్లో మీతో మీ ఇంట్లోనే మా ఇంట్లో కాదు, అక్కడ రూమ్ ఉన్నది. వీళ్ళు ఒక ఇల్లు తీసుకున్నారు ఆ, రెంట్కి. ఇల్లు తీసుకున్నారు. ఆ రూమ్ కూడా వెకేట్ చేయించి మేము ప్రాస్టిట్యూషన్ చేస్తుంటే అంటే దొరికింది ఆమె డైరెక్ట్ దొరికింది అది కూడా proof ఎవరితో ఉంది. దొరికింది? వేరే వాడెవడో సార్ అని రికార్డు ఉంది చెప్పింది మేము, రికార్డు డాడీకి ఏమో లేదు, డాడీకి ఏమో రికార్డింగ్ లాయర్ అని ఉంది. చెప్పింది ఉంది. నాకు నాకు డాడీకి ఏమో తెలియదు. లాయర్ నాకు అని తెలియదు. చెప్పింది అసలు ఇంటి- ఏందో ఇంటి నాకు వరకు అర్థం వచ్చింది కాలేదు అమ్మాయి, తనది. ఓకే. ఇంటి వరకు వచ్చేమన్నది, అంకల్ మీకు ఎవరో తెలుసు అంట కదా, మీ ఎవరు తెచ్చుకోరు అన్నది. అరే నాకెవరు తెలుసు తల్లి, నేను పని చేసుకుని నాకెవరు తెలుసు అంటే నేను పోయినా, నువ్వు రా అంకుల్ అన్నది. పోయినా అప్పుడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను నేను, పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను నేను, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాయిస్ పెట్టేసి. ఎవరు వచ్చారు ఇక్కడ? ఎవరు ఇంతకుముందు ఎవరు ఉన్నారు మరి? ఎవరు వచ్చారు? ఈయన ఏం పేరు? ఈ పేరు ఏడుంటావు? ఇక్కడ ఎందుకు వచ్చావు? అవును సార్ వీడియో వీడియో అడ్వకేట్ నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నారు తీసుకొని వెళ్దామంటే ఎక్కడికి వచ్చారు? ఏమేమి చేస్తారు? నాకు తెలిసిన అడ్వకేట్ ఉన్నారు చూపించమంటే అది ఏం చూపిస్తాను నీకు ఆమె? అడ్వకేట్ పరిచయం చేయమని నీకేనా తెలిసి నీకు ఎట్లా తెలుసు అంటే ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం కదా, ఏడా ఇంతకుముందు మేము లంగరోస్ లో ఉండేవాళ్ళం. ఈ మీద తెలుసు నీకు? అదే అప్పుడు జాబ్ లో పెట్టించాను, జాబ్ లేదు ఏడ పెట్టించాను? చిట్ ఫండ్ కంపెనీలో పెట్టించాను. ఏడ చిట్ ఫండ్ కంపెనీ ఏడ పెట్టించావు? ఏడ పెట్టించానా? చాలా రోజులు అయిపోయిన తర్వాత గుర్తులేదు. ఏడ పెట్టించాను? చిట్ ఫండ్ కంపెనీ ఏడ ఏ షోప్ లో పెట్టింది తెలియదా నీకు? చాలా రోజులు అయిపోయింది గుర్తులేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కలిసాను, చాలా రోజులు. సరే నీకేదా ఈమె తెలుసుగా నీకు? ఏమైతే తెలుసు నీకు? ఇప్పుడు ఇది ఉందని తెలుసు. దానికి కాల్ చేసింది, నేను ఇట్లా ప్రాబ్లమ్ లో ఉన్నాను. ఫోన్ ఎక్కడ ఏ నెంబర్ తో చేసి? వేరే నెంబర్ నుంచి కాల్ చేసింది. అదే ఏ నెంబర్ తో? నెంబర్ చెప్పు ఒకసారి. నెంబర్ చెప్పి నేను నోడుతాను, గట్టి చెప్పు. పొద్దున్న కాల్ చేస్తే వచ్చాను. ఎప్పుడు వచ్చాను? 1 గంటలకు వచ్చాను. ఒకటే. ఇప్పుడు ఎంత అవుతుంది? 4. 4 అయితే 1 గంటల నీకు కేసు మాత్రం నీకు జోకేది 4 గంటలు లాక్కున్నావు వేడను? అడిగేది ఎవరు? పోలీసులు. ఏం కాదు, ఏం కాదు. పోలీసు వాళ్ళు తీయమన్నారు, వీడియో తీయమన్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు కూడా, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు, పోలీసులు కూడా వచ్చారు. వీళ్ళు మాట్లాడి నీకు అన్న కూడా వచ్చాయి. అప్పుడు మీరు ఏమనకు, వీడియో తీసి వాళ్ళు వచ్చారు అన్నమాట, తెలుసు వాళ్ళు కొండపోయింది ఆల్రెడీ, వాళ్ళు కొండపోయింది సార్, వాళ్ళు కొండపోయారు. ఇది ఎవరు అడుగుతున్నది రికార్డ్ నేను చేసి? అడుగుతున్నాను మీరా? పోలీసులకు, వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేశాను మేము అప్పుడే, నువ్వేమనకు, మేము వస్తున్నాం ఇప్పుడు, నువ్వు వీడియో తీయన్నారు వాళ్ళు చెప్పింది. పోలీసులు కూడా వచ్చారు, ఉన్నారు. నువ్వేమనకు, మేము వస్తున్నాం అని చెప్పారు మీకు. వాళ్ళు అనగా మనం ఏం చేస్తాం, కొట్టాలి. అదే కొట్టి కూడా మాకు చెప్పించినంటే అదో కష్టం కదా, మేము ఎందుకు నువ్వేం పని చేస్తావు? నేను సాఫ్ట్వేర్ ఆఫీస్ లో పనిచేస్తాను. ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో? ఐపీ వైడ్ ఏడా అన్న? ఎక్కడ ఆఫీస్? ఎక్కడ? ఫిలిం నగర్. ఫిలిం ఉంటే నీకు నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఉండేది లంగరోస్. లంగర్ ఉంటే నీకు ఫోన్ చేసి నువ్వు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు? నైట్ ఉంది వాళ్ళకి. నైట్ ఉంటే నీకు ఫోన్ చేసి వచ్చిందా? ఎప్పటి నుంచి పరిచయం? నిజంగా చెప్పను. లంగరోస్ లో ఉన్నప్పటి నుంచి. లంగర్ లీవ్ ఉండేదా? నువ్వు ఉన్నావా? నేను లంగరోస్ లో ఉన్నప్పుడు ఈమెయిల్ ఉండేది అప్పుడు? అక్కడ నాదే కాలనీ బ్యాక్ సైడ్. మీతో ఉండేదా? కాదు. అవును, మీకు ఎంత ఎవిడెన్స్, ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు మీరు. మరి పోలీసులకి ఎంత మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారా? మరి వాళ్ళు మీకు ఎవరికి చెప్తారు కదా. సిబిసి ఎంక్వైరీ చేశాడు కానీ మేడం పోలీసులకనే చేస్తూ దొరికిపోయి పోలీసులే ఫోటోలు చూపించారు మాకు. ఇప్పుడు అమ్మాయి ఏంటి, ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని వదలంటుంది. వదలంటుంది.
వద్ద నేను చేయలేదు, పోలీసు వాళ్ళే ఆ చూపించారు. అమ్మాయి మీ ఇంట్లో ఉందా? ఇప్పుడు ఇంట్లో ఏం లేదు, ఒక్క నిమిషం డైరెక్ట్ ఇంట్లో మీ ఇంట్లో లేదు, లేదు. రెంటెడ్ హౌస్ లో ఎక్కడ ఉంది, రెంట్ హౌస్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. ఎక్కడుందో మీకు తెలియదు. తెలియదు. మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ కదా. తాగుతుంది వస్తుంది సార్, వస్తుందని తాగుతుంది, భయపడి తాగుతుంది. daily day night. తాగేసి వస్తుంది ఇప్పుడు shop ఎప్పుడైనా కి. తాగి ఇంటి మీదకి వచ్చి గొడవ చేసి ఎప్పుడు పోతుంది. అలా, కాదు ఎప్పుడు ma'am, కాదు daily. ma'am. Daily 24 గంటలు 2 o'clock, అట్లా 3 o'clock, తాగడం, 4 o'clock, పొద్దున, night, పొద్దున్నకి midnight. రాత్రి అప్పుడు 2 వస్తుంది, గానీ, నాకు నిద్ర 3 కూడా గానీ, ఉంటుంది ఎప్పుడు కానీ పోలీసు సరే. వాళ్ళు వచ్చేస్తారు. అవును, పోలీసులు వచ్చినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిగా. వెళ్ళిపోతలే. వెళ్ళిపోతుంది. నాకు నేనే కావాలని చెప్పి నన్ను బయటికి ఇడుస్తుంది. వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్ళిపోద్ది రిటర్న్? రెండింటికి మళ్ళా వచ్చి ఒక 5-6 కల్లా వెళ్ళిపోతుంది. 4 hours బయట అట్లా అరుస్తూనే ఉంటారా? అరుస్తుంటారు. మా ఇంటికి పోలీసులు ఏమంటున్నారు ఇలా చేస్తున్నారు? పోలీస్ వాళ్ళకు కూడా విరక్తి వచ్చేసి వెళ్ళిపోండి మీరు, పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళగానే వెళ్ళిపోరు ఫస్ట్ మీరు వందల శాతం అయింది. ఒక దసరా సరే, నుంచి ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే ఎంటర్టైన్ చేయట్లేదు వాళ్ళు. ఉమ్. సరే, ఇప్పుడు తగులుకున్నాడు కాబట్టి కొంతకాలం ఆయన తప్పదు ఈ ఏం తలనొప్పి. చేస్తలేదు. వాళ్ళు కూడా ఏం చేస్తలేదు. మేము పోలీసు వాళ్ళకి ఇట్లా చేసి దొరికిపోయింది కూడా. వాళ్ళు బస్సులో చెప్తారు, పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తారు. అంటే పోలీస్ వాళ్ళ దగ్గర న్యూడ్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఇక ఉన్నాయి. వాళ్ళు చేసినాయి. మనకు ఇవన్నీ దొరికిపోయింది అడిగితే direct. వాళ్ళు బాగోదుగా మేము వాళ్ళు కూడా మేము సరే, చెప్పేవాళ్ళం. అమ్మాయి న్యూడ్ ఫోటోలు పక్కన పెట్టు, మీరిద్దరు న్యూడ్ గా అయ్యారా లేదా? ఏం లేదు సార్, Sex అసలు లేదా? నేను ఏం చేయలేదు సార్. ఎందుకంటే మళ్ళీ ఎందుకు, నాకు ఆమెకి హెల్త్ బాగాలేదు. మరి ఏం చేసావు? తాలిబొట్టు కట్టావు అంతేనా? కట్టలేదు సార్, తనే వేసుకుంది, నేను కట్టను కూడా లేదు. నువ్వు కట్టలేదు, తనే అస్సలు వేసుకుంది. ఆల్కహాల్ తాగిపించింది, మొత్తం కట్టేసుకున్నట్టు చేసి నువ్వు చేసినావు అంటుంది. నాకేమని థ్రెటనింగ్ ఇచ్చిందంటే ఎస్సీ క్యాస్ట్ కేసెస్ అని భయపెట్టేసింది నాకు సో లోపల. కేసు గురించి కేసు ఇప్పుడు దాకా భయపడ్డా. వేయలేదు నేను కదా మా అమ్మాయి. వేయలేదు. మరి ఎందుకు? ఇప్పుడు వేస్తున్నాను. ఈ రోజు నాకు కాల్ చేసింది. ఎన్ని ఫోన్లు వచ్చినాయి మ్యామ్? హైదరాబాద్ ఫోన్ చేసింది, గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తుంది, అసలు డిఎస్పీ ఆఫీస్ కి కాల్ చేస్తుంది. అవునయ్యా, ఇక్కడ ఏం ఆధారం ఉందని చెప్పి మీరు భయపడుతున్నారు? ఎందుకో ఏం సార్, చేస్తది? నాకు ఎట్లా అంటే ఒక ఇప్పుడు ఫోటో లోపల ఉందా? భయం పెళ్లి ఎక్కువైపోయింది. చేసుకున్నట్టు ఎట్లా అంటే ఫోటో ఉందా? వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఉంటారు సార్, ఒక్క నిమిషం నాన్న, వాళ్ళందరూ వచ్చి సార్ కొట్టుకుంటారు అడుగుతున్నారు సార్. కదా. శారీరకంగా కలిసినట్టు ఆధారం లేదు, లేదు. పెళ్లి చేసుకున్నట్టు ఫోటో లేదు, కలిసి కాపురం చేసినట్టు, రూమ్ లో కాపురం Okay. చేసినట్టు ఆధారం లేదు. Hmm. దేనికి భయపడుతున్నారు? ఎవరో దానికి పోయే దానయ్య వచ్చి నిన్ను నీ మీద పరాన్న డాష్ కేసు వేస్తాను, నేను నీ భార్య అంటే ఇక్కడికి ఇంటికి తీసుకెళ్లిపోతావా? అలా ఎందుకు భయపడుతున్నారు మీరు? సార్ నాకు ఎట్లా అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్ నాకు ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు ప్రతి దానికి భయం అయిపోయింది నీ నాకు. బంధు అవును, అందరూ వాళ్ళ దగ్గర చాలా ట్రీట్మెంట్ కి వెళ్తే సరిపోతుంది కదా, నేను- ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను, నేను ఏం చేస్తాను నాకు తెలియట్లేదని చెప్పుకోవచ్చు కదా. పోలీసులు అర్థం చేసుకుంటారు కదా. పోలీస్ వాళ్ళు కూడా అర్థం మాకు చేసుకుంటారు. ఇప్పుడు- నా మాట ఇప్పుడు అసలు సరే, ఆ అమ్మాయి ఒక అడ్వకేట్ అది దగ్గరికి నేను- వెళ్తున్నానని ఒకళ్ళని పిలిపించుకుంది కదా, అవును. అలా మీరు కూడా మీ లోకల్లో ఒక అడ్వకేట్ పెట్టేసుకోవచ్చు కదా. పెట్టుకుంటాం అంటే ఏమి లేదని తెలుసు ఏదో అని తెలుసు First ఏమండి? మీరు ఒకటి వినండి మేడం, నేను సార్ మాట్లాడచ్చు. ప్లీజ్. ఏమండి, నరసింహమూర్తి గారు, ఆ. తమ్ముడు నీ పేరు నన్ను వంశీ, సారీ. మీరు అసలు ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం లేదు వంశీ. Okay. శుభ్రంగా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే కనుక ఈ భయం గేమన్నా పోతుంది. Okay. కేవలం నువ్వు ఈ పిరికితనం, ఈ భయాన్ని ఏదైతే కనుక పూర్తి స్థాయిలో నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మధ్యలోనే ఆపేసావో, ఆ భయాన్ని ఈ రోజు ఆ అమ్మాయి క్యాష్ చేసుకుంది. క్లాష్ ఇప్పుడు క్యాష్ చేసుకొని తను ఎట్లా పడితే అలా విను తిట్టేస్తుంది. విను ఏదంటే అది విను చేస్తుంది. నువ్వు దారిస్తే కనుక ఆమె దూరుతుంది, అంతే కదా. ఇప్పుడు నువ్వు అవును. భయపడటానికి రెడీగా ఉంటే ఆమె వచ్చి నీ మీద అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమీ లేకపోతే కొన్ని వందల మంది, వేల మంది అబ్బాయిలు ఉన్నటువంటి ఈ కమ్యూనిటీలో ఆ అమ్మాయి ఏదో వృత్తిరీత్యా ఆ అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది, తాగుతుందో పడిపోతుందో ఏంటో. ఎంతమంది ఆ అమ్మాయి వృత్తిరీత్యా కనెక్ట్ అయ్యేటటువంటి మనుషులకి ఎంతమందికి బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి తాలిబొట్టు కట్టించేసుకుంటుంది, ఎంతమందితో పాటు ఆ అమ్మాయి నువ్వే నా భర్త అని అంటుంది. ఇక్కడ ఏ అడ్వాంటేజ్ లేదు. అవును. సో ఓకే, ఇవన్నీ చేసేటటువంటి అమ్మాయికి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటే కనుక మనం అనుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఉద్యోగం ఉన్నాయా, వెనకత్ర ఏమైనా ఆస్తులు ఉన్నాయా, అవి కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు. మత్తు ఉన్నప్పుడు ఏమొచ్చి భర్త అంటుంది, మత్తు లేనప్పుడు ఇంకో చాటుకి ఎక్కడికో పోతుంది. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి మీద కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. నీ మానసిక question పరిస్థితి mark. యాక్సిడెంట్ వల్ల అవుతే కనుక ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బహుశా తాగటం వల్ల, లేదంటే ఇంకో పరిస్థితుల వల్ల, లేదంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పట్టించుకోకపోవటం వల్ల ఈ రోజు ఆమె రోడ్డు మీద పడింది. ఏదో ఒక నాదురు అనేవాడు కావాలి కాబట్టి నిన్ను పట్టుకుంది. నువ్వు నచ్చావు, తాగినప్పుడే నచ్చుతున్నావు, తాగినప్పుడు నచ్చట్లేదు. రెండు టైంలో నచ్చావంటే కనుక నీ పని అయిపోయి ఉండేది ఈ పాటి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎందుకు భయపడటం ఇక్కడ? లేదు సార్, వాళ్ళ ఇంటిలో కూడా ఏమంటున్నారు సార్, ఇప్పుడు నువ్వు చేసుకుని ఇప్పుడు దంపులు నువ్వు చేసుకున్నావు, మాకు సంబంధం ఎవరు లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కూడా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కూడా తెలుసు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఈ పోలీసు వాళ్ళు మాకు చెప్పిన రోజు కూడా మేము చెప్పాను, చూడు మీ అమ్మాయి లేస్తుంది, ఇడు పోయి కంపౌండ్ లో పోయి నైట్ మొత్తం అక్కడ ఏమండి? నైట్ ఈ మొత్తం రోజు వాళ్ళ ఇంటోళ్ళు అవనియండి, ఎదురింటి వాళ్ళు అవనియండి, ఎవరైనా కూడా ఆ అమ్మాయికి అందరూ భయపడేటటువంటి వాళ్ళే. కానీ అందరూ భయపడతారు. ఇప్పుడు ఆమె ఎలా అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో రెంట్ ఉంటారు ఒకరు, వాళ్ళతో కొట్లాడుతుంది, మనీ కొట్లాడుతుంది. అది కూడా 6,000 5,000 అట్లా ఇమని కొట్లాడుతుంది డైలీ పోయి. సో అందరూ భయపడతారు అది- కాబట్టి, వంశీ అందరూ భయపడుతున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కనుక ఆ అమ్మాయి సై అంటే సై, రై అంటే రై.
వంశీ దగ్గరికి వెళ్ళి ఉండిపోతే కనుక ప్రతిరోజు వచ్చి తాగి వాళ్ళ ఇంట్లో ఉండదు కాబట్టి నీ దగ్గర పోవటం బెటర్ అన్నట్టు నేను అదే సపోర్ట్ గా మాట్లాడు. ఈ రోజు ఆ అమ్మాయి గురించి ఎంత భయపడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి గురించి కూడా అదే వాస్తవం. ఎవరైతే ఉన్నారో అందరూ అదే పాట పాడతారో అదే మాట మాట్లాడు. ఇవాళ అదే వాళ్ళు బెదిరిస్తుంది సార్, అట్లా వదిలిపెడతావు మా చెల్లి ఈ రోజు అందరు call బెదిరిస్తుంది. చేసి పోలీస్ నాకు స్టేషన్ రికార్డింగ్ ఉంది మేము. బ్లాక్మెయిల్ అందరు చేస్తారు. blackmail నువ్వు చేస్తారు. ఎట్లా వదిలేస్తావు? ఎట్లా మేము చేస్తే కేసు వేస్తాం, చూస్తాం. ఎస్సీ కాస్ట్ కేసు అని అట్లా చూస్తాం, ఎస్సీ కాదు ఇస్తాం. వాళ్ళ అయ్యాక 100 సార్లు చేసాం మేము. అంతకుముందు సార్ మీరిద్దరు కాసేపు 10 minutes సైలెంట్ ఉండండి, మమ్మల్ని సరే, మాట్లాడండి. ఓకే. మీరు రిపీటెడ్ ఇదేగా మీ భయం, ఎస్సీ ఎస్టీ కేసు వేస్తున్నా అమ్మాయి మాకు దింతేనా? సరే. ఓకే దానికి సార్ మించినటువంటి మాట్లాడినవ్వండి. దానికి మించినటువంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ రోజు అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఎంత భయపడుతున్నాడో మీరు యాక్సిడెంట్ అవ్వకుండా మీరు అంత భయపడుతున్నారు. ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మీ వరకు మీరు నీతి నిజాయితీగా ఉన్నారు. బలవంతంగా తాలిబట్టి పట్టించుకుంది, శారీరకంగా అబ్బాయి కలవలేదు అని అంటున్నాడు. ఆ అమ్మాయి మీద ఇలా చెయ్యి కూడా వేయలేదని మీ వాడు అంటున్నాడు. ఇంకా అన్ని వాస్తవాలు ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు మీరు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు పోలీస్ స్టేషన్ కానీ లీగల్ గా ఒక లాయర్ ని పెట్టుకుని ఆ లాయర్ ద్వారా ఆ అమ్మాయిని కట్టుదిట్టం చేసేటటువంటి ప్రయత్నం చేయండి, అయిపోతుంది. మీరు గాలివాటంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటం ఇంకోటో చేస్తే కనుక ఆ అమ్మాయి ఇలా బెదిరిస్తూనే ఉంటది, భయపడుతూనే ఉంటది. ఆ అమ్మాయిని నియంత్రించి కంట్రోల్ చేసే నాదుడే లేడు. ఇదైతే నేను చెప్తున్నాను. వాళ్ళ తమ్ముడు వస్తాడు, అమ్మ వస్తాడో, అన్న వస్తాడో అనే సబ్జెక్ట్ పక్కన పెట్టేసేయండి. ఆ అమ్మాయిని నియంత్రించలేక అలా వదిలేయటం వల్ల ఆ అమ్మాయి వచ్చి మీ మీద వాలి. అర్థమవుతుంది కదా? మీరు పకడ్బందీగా వెళ్ళట్లేదు. సో నా ఉద్దేశం ఒకటే నాన్న, దీని గురించి పెద్ద మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఈ వేదికని ఈ విధంగా వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్రమ పద్ధతిలో ఒక లాయర్ ని పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనుక ఆ అమ్మాయి ఉన్న చోట ఆ అమ్మాయి ఉంటుంది, మీరు ఉన్న చోట మీరు ఉంటారు, అంతే, ఫుల్ స్టాప్. ఏ కేసు కూడా చాలా దగ్గర. థ్యాంక్ యూ సార్. మేడం మేడం ఈ కేసు స్టడీ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, రమ్య గారు ఉన్నారు, ఫ్రీ లీగల్ సర్వీస్ చేస్తారు. సైకాలజిస్ట్ సార్ ఉన్నారు, ఫ్రీ లీగల్ చేస్తారు. ఎప్పటి వరకు అంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇక్కడ ఇతనితో మాట్లాడితే మనకు అర్థమవుతుంది, ఇది పూర్తిగా 1-2 years ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కేసు. అంతే మేడం. అది ఫ్రీ సర్వీస్ చేయడం కుదరదు. మీకు అర్థమైంది లాజిక్? అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? గవర్నమెంట్, మనకి ఎర్రగడ్డ దగ్గర ఉన్న గవర్నమెంట్ IMH. హాస్పిటల్స్ కు ఇంకేవో ఉంటాయి, అలా అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీద మేము కొన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తాం సార్. ఏవి? మేము వెళ్తే పని అయిపోద్ది, సార్ కూర్చుంటే 1-2 కౌన్సిలింగ్ లో మెడిసిన్స్ ఇస్తే క్లియర్ అయిపోద్ది. అలాంటివి చేయగలం, కానీ మా ప్రొఫెషన్ పక్కన పెట్టేసి ఇలాంటి కేసుల్లో ఫ్రీ సర్వీస్ చేయడం కుదరదు. ఎందుకంటే ఒక 100 కేసులతో సమానం మీ ఒక్క కేసు. మీ ఫైటింగ్ మీరే చేసుకోవాలి. మీ ట్రీట్మెంట్ సార్ దగ్గర ఎఫెక్ట్ చేసుకోలేకపోతే ఇంకొక గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ చూడాలే తప్ప ఇక్కడ కూర్చుంటే గబుకుని మాట ఇచ్చేస్తామని అనుకోకండి. కొంచెం మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకు అంటే సివియర్ కేసుల్లో అలాంటి ఫ్రీ సర్వీసులు కుదరదు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న రెండో భయం, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే, మేడం మాకు అడ్వకేట్లు తెలియదు, అమ్మాయి ఆ రేంజ్ లో, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రేంజ్ ఆఫ్ హరాస్మెంట్ చూపిస్తున్నారు, క్రూయాలిటీ చూపిస్తున్నారు. అలాంటివి ఉన్నప్పుడు రమ్య గారి సంగతి మీకు తెలిసే కదా, ఆవిడే ముందు బయలుదేరేస్తుంది అర్జెంట్. కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాసెస్ లో ఇతనికి సైకలాజికల్ ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉందో సేమ్ ఆ అమ్మాయికి అంతే ఉంది. ఇది ఎవడ గొయ్య తవ్వుకుంటే వాళ్ళు అంటారు చూసారా, వీళ్ళకి పోలీసులు సపోర్ట్ చేయరు, వీళ్ళకి కాదు అమ్మాయికి కూడా చేయరు. పోలీసులు సపోర్ట్ ప్రాపర్ గా దొరకదు, అడ్వకేట్స్ కూడా ఎంత చేయగలరు అంతే చేయగలరు. వీళ్ళు ఆ ప్రాబ్లం, ఆ దరిద్రం వదిలించుకోవాలి అనుకుంటే ముందు ఆయన ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ కూడా పనికిరాదు, ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ మీ అబ్బాయి ప్రాపర్ గా తీసుకుంటేనే ముందు భయం తగ్గిద్ది. తర్వాత నిజమేంటి అని తెలుస్తుంది. నిజమేంటి అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఏమీ చేయలేదు లీగల్ గా, అది ముందు మీరు ఫీల్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తుంది, అది జరగదు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలంటే పోలీసులు 100 సార్లు ఆలోచిస్తారు. అర్థమవుతుందా? ఆ అమ్మాయి క్యారెక్టర్ పోలీసులకి తెలుసు, వీళ్ళకైన మ్యారిటల్ రిలేషన్ పోలీసులకి తెలుసు, ఇతనుకున్న ఆరోగ్య సమస్య పోలీసులకి తెలుసు. ముందు మీరు మిమ్మల్ని నమ్మండి. మీకు జరుగుతున్నది ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్. ఆ పబ్లిక్ న్యూసెన్స్ ని మీరు ఆపుకోవాలి అంటే ఒక అడ్వకేట్ ని పెట్టుకొని కేసు వేయించుకోవాల్సిందే, తప్పదు. లేదా పోలీసులతోటి రిపీటెడ్ గా మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆవిడకి సపోర్ట్ చేయడం అనేది ఉండదు. ఈ కేసులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక అబ్బాయికి సైకలాజికల్ డిప్రెషన్ ప్రాబ్లమ్ ఉంది, ఫుల్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, ఆల్రెడీ డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయి. ఇంకొక 1 year ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కేసులో ఒక అమ్మాయి వచ్చేసి ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంది, లేదు ఈ అబ్బాయి ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాడు, అయినా అది లీగల్ గా వ్యాలిడ్ కాదు.
సైకలాజికల్ ప్రాబ్లమ్ సినిమాల్లో చూస్తున్నాం కదమ్మా, ఆ మాత్రం ఐడియా ఉండాలి మీకు. లీగాలిటీ ఈ మధ్య ప్రసాదం పంచినట్టు పనిచేస్తున్నారు. లీగాలిటీ అనేది మేడం అసలు యాక్చువల్ గా లీగల్ లో ప్రాపర్ రూల్ ఏంటంటే, మేము యూజ్ చేసే పదాలు కూడా వేరే ప్రొఫెషనల్ వాళ్ళకి, వేరే ఎడ్యుకేటెడ్స్ కూడా తెలియవు. అలాంటిది ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు లా చేస్తూ యూట్యూబ్లోనో, సోషల్ మీడియాలోనో, ఇన్స్టాగ్రాముల్లోనో టింగ్ 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 అని చట్టాలు చెప్పేస్తుంటే ప్రసాదం పంచినట్టు పంపకం అయిపోతుంది. వాల్యూనే లేని ప్రొఫెషన్ అయిపోతుంది. ఎందుకంటే అది చాలా హంబుల్ ప్రొఫెషన్. ఒక డాక్టరు కరెక్ట్ గా ఆపరేషన్ చేయకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత డేంజరో, ఒక ప్రాపర్ అడ్వకేట్ లేకపోతే, ఒక ప్రాపర్ జడ్జిమెంట్ ఇప్పించలేకపోతే ఆ వ్యక్తి జీవితం కూడా అంతే లాస్ అవుతుంది. ప్లీజ్ దయచేసి అడ్వకేట్స్ కొంచెం ప్రొఫెషనల్ ఎథిక్స్, వాల్యూస్ మెయింటైన్ చేయండి అని నా రిక్వెస్ట్. మిమ్మల్ని మీరు అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం అని లాని ప్రసాదం పంచినట్టు పంచకండి. లా గురించి ఎంత తెలియాలో అంతే తెలియాలి. లా అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరికీ నాలెడ్జ్ ఉండాలి. ఎంత నాలెడ్జ్ ఉండాలి? ప్రొఫెషన్ కూడా 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదివింది తీసుకెళ్లి ప్రసాదం పెట్టినట్టు పెట్టేస్తానంటే అట్లా. మెడికల్ గా కూడా అంతే. కర్మ ఏంటంటే మెడిసిన్స్ కూడా చెప్పేస్తుంటే ఎవరికాళ్ళు యూట్యూబ్లో చూసుకొని వేసేసుకుంటున్నారు. అరే బాబు అది మార్నింగ్ వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, రాత్రి వేసుకోవాలా అనే దాని మీద కూడా చాలా ఉందట. కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. 2, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి చేసే పని లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఇది తెలుసుకోండి. మరి ఈ అబ్బాయి మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడా కాదా అంటే 100% వ్యాలిడ్ కాదు. ఆ అమ్మాయి కేసు వేసినా చెల్లదు. లేదు మేడం, ఆ అబ్బాయి వచ్చాడు, మీద పడ్డాడు, రేప్ చేసేసాడు, అయినా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనేది 3 days 4 days ముందే ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి చెల్లదు. మేడం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరు పెళ్లి చేసేసుకున్నారు కాబట్టి మీ సావు మీరు సావండి అంటే మనకి ఇక్కడ లాజిక్ ఏం మిస్ అవుతుందంటే, ఏముంది మీ దగ్గర చేసుకోవడానికి అని? ఏమీ లే. ఆస్తి లేదు, ఒక అడ్వకేట్ని పెట్టుకోలేం, ఒక డాక్టర్ని పెట్టుకోలేం, కనీసం ధైర్యంగా పోరాడేంత స్టామినా లేదు. పొద్దున పని చేసుకుంటే రాత్రి తినాల్సిన పరిస్థితి. ఆవిడ మంచిది కాదు, క్యారెక్టర్లెస్, అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయి. ఇందాక మీకు అదే పాయింట్ అన్నా, ఒక స్త్రీ తలుచుకుంటే బెటర్. అసలు అమ్మాయిలు మోసం చేసే బ్యాచ్ ఉన్న అమ్మాయిల పని ఏంటంటే మేకప్లతోటో ఇంకో రకంగానో బెటర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని. పైగా మీరు ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా చెప్తున్న పాయింట్ ఏంటి, ఆ అమ్మాయి SC/ST కేసు పెడతానండి అంటుంది. అదే భయం మీది. అలాంటి ఒక అవకాశం ఉన్న ఇట్లాంటి అమ్మాయి, అందరూ కాదంటే చాలా మంచోళ్ళు వాళ్ళు ఎక్కడైతే అన్యాయం జరిగిద్దో అప్పుడు అట్లాగే వేయగలుగుతారు. ఇది ఈ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం సీరియస్ గా ఉందని నా ఉద్దేశం. ఈ అమ్మాయి నిజంగా అలాంటి కేసు పెట్టే ఫెసిలిటీ ఉంటే మంచి అబ్బాయిని పట్టేసుకుంటుంది. ఒక సెకండ్ పని ఒక అమ్మాయి ఒక అతన్ని తగులుకోవడం అనేది. మీ అబ్బాయి కూడా ఎంకరేజ్ చేస్తేనే ఈ దుకాణం స్టార్ట్ అయింది. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ అమ్మాయి ఏమంటుంది, నన్ను ఫ్రీగా వాడేసుకున్నాడు, నాకు ఫిజికల్ రిలేషన్ ఉంది, తాళి కట్టేశాడు, పైగా నిద్రపోయినప్పుడు 4 ఫోటోలు కూడా తీసుకొని ఉంటుంది. ఇవేమి ఇప్పుడు ప్రెజెంట్ బయట పెట్టకపోవచ్చు కానీ కోర్టులో కేసు వేసేటప్పుడు పోలీస్ స్టేషన్లో అవి చూపించొచ్చాము. అవి చూపించినప్పుడు కూడా ఇతనిది లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఇతని దగ్గర డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అండర్ ట్రీట్మెంట్ లో ఉన్న వ్యక్తి ఈ పనులు చేస్తే అవి లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఆ అమ్మాయి కొంచెం రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అండి. ఇట్లా SC/ST కేసులు ఎవడ పడితే వాళ్ళు పెట్టేస్తాం అంటే కనుక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు ఇక్కడ కేసు పెట్టాలి? ఇక్కడ అబ్బాయి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న అబ్బాయి ఉంది కాబట్టి చెప్తున్నామండి క్లియర్ గా. ఎందుకంటే వాళ్ళు కూడా అడ్మిటెడ్, డాక్టర్ కూడా సర్టిఫైడ్ చేశారు కాబట్టి. 2, అలా ఒక కేసు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తే కూడా చాలా పెద్ద కేసు. మీకు కావాల్సింది ఏంటంటే ఫ్రీ లీగల్ సర్వీస్. మీరు అడ్వకేట్ని పెట్టుకోలేరు కాబట్టి గవర్నమెంట్ అడ్వకేట్స్ కావాలి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారు మీరు? గుడిమల్కాపూర్. మేము గుడిమల్కాపూర్ అంటే ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్ ఉంది కదా, మెహదీపట్నం వైపు. మెహదీపట్నం హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంది. మీకు హైకోర్టు దగ్గర అవుతుంది. మీ జ్యూరిస్డిక్షన్ సిటీ సివిల్ కోర్టు వస్తుంది. సిటీ సివిల్ కోర్టులో కూడా లీగల్ సెల్ అథారిటీ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఇలా అండి, ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో, ఎందుకంటే ఇది మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వలేమండి, ఇది కొంత పోరాటం జరగాల్సిన పంచాయతీ. ఒకటి, కేసులు నిలబడం, కేసులు గెలవరు, అసలు పెళ్ళే లేదు, ఆ అమ్మాయికి కాస్త కౌన్సిలింగో ట్రీట్మెంట్కో పంపించాల్సిన కేసు, బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా మీరు కేసు పెట్టాలి. అలా పెట్టాలి అంటే మీకు మీ తరఫున ఒక అడ్వకేట్ ఉండాలి. అడ్వకేట్ ఉంటే ఈ అబ్బాయికి కొంచెం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ప్రాబ్లం క్లియర్ అయితే మీరు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కంటిన్యూ చేయండి మెడిసిన్స్. సో లీగల్ సర్వీస్ దగ్గరికి వెళితే మీకు 100% ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. మంచి బెస్ట్ అడ్వకేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీకున్న ప్రాబ్లంకి ఇటువంటి కేసులు ఇంకొంచెం సీరియస్ గా తీసుకుంటారు. రమ్య గారు ఎంత సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళు కూడా అంతే సీరియస్ గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుంది? మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఎంతకంటే చేయడానికి ఈ కేసులో లేదండి. మీరు భయపడవద్దు, లా లేదు, మీ అబ్బాయి సేఫ్ సైడ్ లో ఉన్నాడు. మీకున్నది పబ్లిక్ న్యూసెన్స్.
అది కంట్రోల్ అవ్వాలంటే మీరు ఒక పోలీస్ స్టేషన్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో వేస్తే వాళ్ళు తీసుకోకపోయినా వేయండి. లీగల్ సెల్ అథారిటీకి వెళ్తే అడ్వకేట్ చూసుకుంటారు. అక్కడ కూడా కౌన్సిలింగ్ జరిగింది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళే పిలిపిస్తానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఇదే ఏడుపు ఏడుస్తుంది అనుకో, వాళ్ళకి సీన్ అర్థమైపోద్ది. అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, ఈ అబ్బాయిని పీకు తింటుంది. ఓకే, ఈ అబ్బాయికి ఇట్లా ఉంది ట్రీట్మెంట్. సో పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇటువంటి కేసులు ఎంటర్టైన్ చేయడానికి కుదరదండి అని పోలీసులకి తెలుసు. కానీ ఈ అమ్మాయి నేను అక్కడ సూసైడ్ చేసేసుకుంటాను, బట్టలు ఇప్పేస్తాను అటు ఇటు అంటే ఎందుకు వచ్చిన గోవాలని వేసేయచ్చు, ఒక ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అలా చేయకుండా ప్రివెంట్ చేసుకోవడం మీ బాధ్యత. అలా చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 ప్లేసులకి వెళ్ళండి. మీకు ఒక చోట ప్రొవైడ్ చేసినా కూడా ఇంకో చాటుకు వెళ్ళడం వల్ల హైకోర్టు లీగల్ సెల్ అథారిటీ అనేది ఇంకొంచెం పెద్దది స్టేట్ మొత్తానికి. మీకు కొంత ఈజీ ప్రాసెస్ లో ఎక్కడ ఏ అడ్వకేట్లను ప్రొవైడ్ చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. సరేనా? మరి ఆల్ ది బెస్ట్. నరసింహ గారు ఓకే కదండి, థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మా. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో Thank మచ్. you. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి నరసింహ గారికి అండ్ అలాగే వంశీ గారికి ఏం చేయాలో చెప్పి పంపించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.